నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగానే మరో రెండు దేశాల మధ్య భీకర యుద్ధం మొదలైంది. నువ్వు 10 ప్రయోగిస్తే నేను 100 ప్రయోగిస్తాను అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు ఎక్కడా తగ్గకుండా రెచ్చిపోతున్నాయి. దీంతో రెండు దేశాల్లోని ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే ఇంతకాలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఎంత ఉన్నా ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్షంగా దాడికి దిగింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు తెగబడుతున్నాయి. ఇక యుద్ధం అంటే మాటలతో పోయేది కాదు కదా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్షంగా యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఎవరిది పై చేయి అవుతుంది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. అసలు ఏ దేశం సైనిక బలం ఎంత అనే విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాల్లో సైనిక బలం విషయంలో ఇరాన్ 14వ స్థానంలో ఉంది. అదే ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. సైనిక బలమే కాకుండా ఇతరత్రా అంశాలు కూడా యుద్ధంలో జయాపజయాలను నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలలో ఉన్న ఆయుధ బలాలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే, ఇరాన్ ఇజ్రాయెల్ రెండిటి దగ్గర హై రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ లో సెజిల్ 2500 కిలోమీటర్లు, ఖైబర్ 2000 కిలోమీటర్లు, షాహెబ్ 3 800 నుండి 1000 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ఛేదించగలవు. ఇక ఇజ్రాయెల్ దగ్గర ఉన్న జెరికో 1 1400 కిలోమీటర్లు, జెరికో 2 2800 కిలోమీటర్లు, జెరికో 3 5000 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఖలీద్ ఫర్జ్ నౌక విధ్వంసక క్షిపణులు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దగ్గర ఖండాంతర అస్త్రాలు ఉన్నాయి. ఇరాన్ దగ్గర శక్తివంతమైన మొహజెర్ 10 అనే అధునాతన డ్రోన్ వ్యవస్థ ఉంది. దానికి ధీటుగా పేట్రియాట్, యూరో, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ వంటి అధునాతన డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆణ్వాయుధాల విషయానికి వస్తే కనుక ఇరాన్ దగ్గర హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఉంది. అలాగే ఇజ్రాయెల్ చేతిలో 90 అణుబాంబులు ఉన్నాయి. ఇరాన్ రిజర్వ్ దళాలు 3.5 లక్షలు కాగా ఇజ్రాయెల్ దగ్గర 4.65 లక్షలు రిజర్వ్ దళాలు అందుబాటులో ఉన్నాయి. ఇక సైనిక పాటవం గురించి చెప్పుకోవాలంటే ఇరాన్ సైనిక సిబ్బంది 6.1 లక్షలు కాగా ఇజ్రాయెల్ 1.7 లక్షల సైనికులను కలిగి ఉంది. అలాగే యుద్ధ ట్యాంకులు ఇరాన్ దగ్గర 1966 ఉంటే ఇజ్రాయెల్ 1370 కలిగి ఉంది. ఇరాన్ టోన్డ్ ఆర్టిలరీ 2050 కాగా ఇజ్రాయెల్ టోన్డ్ ఆర్టిలరీ 300గా ఉంది. ఇరాన్ దగ్గర 580, ఇజ్రాయెల్ దగ్గర 650 శతఘ్నులు, ఇరాన్ దగ్గర 775 రాకెట్ లాంచర్లు, ఇజ్రాయెల్ దగ్గర 150 రాకెట్ లాంచర్లు ఉన్నాయి. కాగా ఇరాన్ 65,765 సాయుధ వాహనాలను కలిగి ఉంది. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఈ సంఖ్య 43,407 మాత్రమే. నౌకదళం గురించి చూస్తే కనుక ఇరాన్ దగ్గర 101 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర 67 మాత్రమే ఉన్నాయి. జలాంతర్గాములు ఇరాన్ 19 కలిగి ఉంటే ఇజ్రాయెల్ 5 మాత్రమే కలిగి ఉంది. ఫ్రిగేట్లు ఇరాన్ దగ్గర 7 ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర ఏమీ లేవు. కార్వెట్లు ఇరాన్ 3 కలిగి ఉంది. ఇజ్రాయెల్లో 7 ఉన్నాయి. ఇక ఇరాన్ చేతిలో 21 గస్తీ నౌకలున్నాయి. ఇజ్రాయెల్లో వీటి సమాఖ్య 45. యుద్ధ విమానాల విషయాన్ని పరిశీలిస్తే ఇరాన్ దగ్గర 551 ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర 612 ఉన్నాయి. ఫైటర్ జెట్లు ఇరాన్ దగ్గర 186 ఉండగా ఇజ్రాయెల్ అధికంగా 241 ఫైటర్ జెట్లను కలిగి ఉంది. రవాణా విమానాలు ఇజ్రాయెల్ దగ్గర 40 ఉంటే ప్రతిగా ఇరాన్ దగ్గర 7 మాత్రమే ఉన్నాయి. హెలికాప్టర్లు కూడా ఇజ్రాయెల్ దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. వీటి సమాఖ్య 146. కాగా ఇరాన్ దగ్గర 129 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. ఫైటర్ హెలికాప్టర్ల విషయంలోనూ ఇరాన్ వెనుకబడి ఉంది. ఇక్కడ 13 ఫైటర్ హెలికాప్టర్లు ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 48 ఉన్నాయి. ఇది సంక్షిప్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సైనిక ఆయుధ సంపత్తి. వీటితో ఇరాన్ 8.75 కోట్ల జనాభాను రక్షించుకోవాలి. అదే ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు మాత్రమే. అంటే జనాభా పరంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఇజ్రాయెల్ తనకన్నా ఎన్నో రేట్లు మెరుగైన జనాభా రేటు ఉన్న పెద్ద దేశం ఇరాన్తో తలపడబోతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ఇరాన్ పై ప్రతీకార దాడికి దిగిపోయింది. ఇరాన్ క్షిపణులను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ కు సహాయం అందించేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ కు సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఎస్సీ ప్రతినిధి సీన్ సావెల్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ ప్రకారం ప్రెసిడెంట్ బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్ నుంచి దాడిని పర్యవేక్షిస్తున్నారని, ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారని తెలిపారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అనే దానిపై లోతైన చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు బిడెన్ పేర్కొన్నారు. టెహరాన్ పర్యావసనాలు ఎలా ఎదుర్కొంటుందో చూడాలన్నారు. ఇప్పటికే నేతాన్యాహుతో
ఇరాన్ దాడి ఘటనపై మాట్లాడినట్లు సమాచారం. కమలా హారిస్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో ఇరాన్ ఒక ప్రమాదకర దేశం, అస్థిరపరిచే శక్తి అన్నారు. ఇజ్రాయెల్ భద్రతకు వాషింగ్టన్ కట్టుబడి తెలిపారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహుతో ఫోన్లో మాట్లాడి దేశంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్ భద్రత, ఆ దేశ ప్రజల భద్రత కోసం తమ దేశం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని బ్రిటన్ ప్రధాని చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్లోని అమాయకులకు హాని కలిగించడానికి ఇరాన్ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపాడు. ఇదిలా ఉంటే బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి చేయడం వల్ల తలెత్తిన పరిస్థితిని మరింత దిగజారకుండా నిరోధించడంలో బ్రిటిష్ మిలిటరీ పాత్ర ఉందని చెప్పారు. అయితే ఇందులో బ్రిటన్ ప్రమేయం ఎలా ఉందో ఆయన వివరించలేదు. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గేది లేదని, ఇజ్రాయెల్ పై మా పోరాటాన్ని అడ్డుకునేందుకు ఏ దేశమైనా తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాల కార్యకలాపాలపై ఇరాన్ ఆర్మీ దళాలు దాడులు చేస్తాయని తీవ్ర స్థాయిలో ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది. చూడాలి మరి ఈ రెండు దేశాల మధ్య ఎంతవరకు జరుగుతుందో.